హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బానే ఉన్నారనేసి అయితే అనుకుంటున్నానండి. ఈరోజు ఈ వీడియోలో దీపావళి కాళీ పూజ పెండలైతే చూపించబోతున్నాను. కలకత్తా కాళీ ఎంత ఫేమస్సో మీకు అందరికీ తెలిసే ఉంటుందండి. ఇక్కడ బెంగాల్‌లోని కాళీ పూజను చాలా బాగా చేస్తారు. అది అమావాస్య రోజు అమ్మవారికి చాలా బాగా పూజ చేస్తారండి. ఎవ్రీ అమావాస్య కూడాను బెంగాలీస్ చాలా బాగా పూజ చేస్తారు కాళీమాతకి. సో మనకి దీపావళి అమావాస్య రోజు వస్తుంది కాబట్టి ఇక్కడ కాళీ పూజలు అయితే చేస్తారండి. దీపావళికి చాలా బాగా అవుతాయి. ఇంకా దసరా ఎలా అవుతుందో సో అలాగే అవుతాయి అన్నమాట. ఇందులో నేను 15 పెండాల్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇగోండి, ఇది ఫస్ట్ పెండాల్ అన్నమాట. ఈ పెండాల్ కూడాను చాలా ఆర్ట్ వర్క్ అయితే ఉందండి. సో ఇలానే ఇక్కడ దసరాకి ఎలా చేస్తారో అలాగే ఇక్కడ కూడాను పెండాలు కాళీ పూజ దీపావళికి అయితే పెడతారండి. చాలా బాగుంటాయి. సో వీడియో బాగుంటుందనేసి అయితే మీకైతే షేర్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉంది అలాగే పెండాలు ఎలా ఉన్నాయి అనేది మీకు ఏ పెండాల్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నేను 1 to 15 పెండాల్స్ అయితే చూపిస్తున్నాను. చాలా బాగుంటాయి అన్నీ కూడాను. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. నేనైతే ఎక్కువగా దసరా వ్లాగ్స్, పెండాల్ వ్లాగ్స్, అలాగే దీపావళి వ్లాగ్స్, అలాగే గణేష్ పూజ వ్లాగ్స్ అన్నీ కూడా పెడుతుంటానండి. అండ్ మధ్యలోని రెసిపీస్ కూడా చేసి పెడతాను. ఇంకా కేక్ వీడియోస్ కానివ్వండి, ఇంకా చాలా రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఇంకా ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశానండి, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ 2 పెండాల్స్ అయితే చాలా బాగుంటాయి అన్నీ కూడాను. సో తప్పకుండాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇక వీడియోలో అయితే వెళ్ళిపోదామండి. సో ఆల్రెడీ పెండాల్స్ అయితే ఒకటిగా చూపించిస్తున్నాను కదా, ఇక థర్డ్ పెండాల్ అనమాట. సో అన్నీ కూడాను ఇక్కడ ఖడగ్పూర్లోనేనండి, ఇంకెక్కడికైతే వెళ్ళలేదు. ఖడగ్పూర్లోని దీపావళి పూజ, కాళీ పూజ అనేది చాలా బాగా చేస్తారనమాట. ఇక్కడ కాళీ పూజలు చాలా బాగా అవుతాయి. అమ్మవారిని అయితే పెడతారండి. ఈసారి కూడాను చాలా వరకు చాలా బాగా పెట్టారు. ఇంక ఈ పెండాల దగ్గర అయితే ఇక్కడ ఎల్లో కలర్ ఒక బిర్యానీ అయితే ఉంటుంది, స్వీట్ పులావ్ అనమాట. సో అది కూడా పెట్టారు. ఇంకా అన్నిటి దగ్గర టెంపుల్స్ ఉంటాయి. ఎక్కువగా కాళీ పూజ, కాళీమాతవి ఇక్కడ ఎక్కువగానే టెంపుల్స్ అయితే ఉంటాయి. సో అక్కడైతే ఇలాగ టెడ్డీ బియర్తోనైతే చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంకా అక్కడ సింపుల్గా అమ్మవారి గుడి కాబట్టి ఇలాగైతే చేశారండి. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ పెండాల్ అయితే చూపించేస్తున్నాను. ఈ ఫోర్త్ పెండాల్ థీమ్ అంతా కూడాను చిన్నపిల్లలకి ఇంకా ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా, సో ఐస్ క్రీమ్స్ విధంగాను డెకరేషన్ అయితే చేశారు. లాలీపాప్స్ అలాగే ఐస్ క్రీమ్స్ ఎలా ఉంటాయో సో చిన్న పిల్లలకి సంబంధించి చిల్డ్రన్స్కి బాగా నచ్చేలా చాలా బాగా పెట్టారు. ఇంక ఇక్కడ మట్టి బొమ్మలతో కూడాను చాలా బాగా పెట్టారండి. ఇక్కడ లాలీపాప్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా, సో వాళ్ళని తయారు చేసే వాళ్ళైతే నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇక్కడ నవదుర్గలు ఎలా పెడతారో అలాగా కాళీలు అయితే పెట్టారండి. ఇంకా 9 కాళీ అమ్మవారి స్వరూపాలు అయితే పెట్టారు, విగ్రహాలు. మధ్యలోని అమ్మవారిని పెద్దదిగా పెట్టారు. ఇటువైపు 4 అలాగే ఇటువైపు 4 కాళీమాతను అయితే పెట్టారండి. నవదుర్గల్లాగా 9 కాళీమాతలను అయితే పెట్టారు. చాలా బాగుంది. ఇక్కడ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ కూడాను పెడతానండి. దీపావళి వ్లాగ్స్ లాస్ట్ డే కూడా పెట్టాను. అండ్ ఇంకా దసరా వ్లాగ్స్ కూడా నేను పెడుతుంటాను. సో ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూసేయండి. ఇంక ఈ పెండాల్ అనేది ఓపెన్గా పెట్టారండి మొత్తం అంతా కూడాను. అంటే ఇక్కడ చెరువు ఉందన్నమాట బ్యాక్ సైడు. సో అందుకే ఈసారి ఎక్కువగా చెరువులోనే పెడతారండి ఈ పెండాలు ఎవ్రీ ఇయర్ కూడాను. ఈ ఇయర్ పర్మిషన్ లేకపోవడం వల్ల అయితే ఇలాగ ఓపెన్గా పెట్టేశారనమాట. ఇంకొక నెక్స్ట్ పెండాల్ అయితే చూసేద్దామండి. ఈ పెండాల్ కూడాను ఇక్కడ ఆర్కెస్ట్రా అయితే పెట్టారు. ఆల్రెడీ ఆర్కెస్ట్రా అనేది అవుతూ ఉండి ఈ పెండాల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. వర్క్ అయితే చాలా బాగుంది. అన్నిటి దగ్గర కూడాను ఫ్రంట్లో శివుడిని అయితే పెట్టారు అన్ని పెండాల దగ్గరను. ఇంకా అమ్మవారు ఉన్నారు కదా, మరి శివయ్య కూడా ఉండాలి కదా, సో అన్ని పెండాల దగ్గర కూడాను శివయ్యని అయితే పెట్టారండి. ఫ్రంట్లో అయితే పెట్టారు, కొన్ని పెండాల్స్ దగ్గర అయితే పెట్టలేదు. ఇంకెక్కువగా పెండాల్స్ దగ్గర అయితే శివయ్యని అయితే పెట్టారండి. ఇంకా లోపల అమ్మవారి విగ్రహం అయితే ఇలా ఉంది, సేమ్ దుర్గామాత లాగా అయితే పెట్టారు. అండ్ ఇక్కడ
గోల్ బజార్ అనమాట. ఇంక ఇక్కడ 7th పెండాల్ అయితే చూసేద్దామండి. ఈ 7th పెండాల్ అంతా కూడాను బుట్టలతో తయారు చేస్తారండి. ఈ పెండాల్ మొత్తం డెకరేషన్ అంతా కూడాను బుట్టలు ఉంటాయి కదా, సో ఆ బుట్టలతోనే డెకరేషన్ అంతా చేశారు. ఇది ఒక పార్క్ అనమాట. సో ఆ పార్క్ దీనిలోనే ఎక్కువగాను ఎవ్రీ ఇయర్ పెడతారు ఇక్కడ. లాస్ట్ ఇయర్ కూడా పెట్టానండి ఇదే సేమ్. అంటే ఇక్కడ కూడాను వేరే పెండాలు అయితే కట్టారు లాస్ట్ ఇయర్ కూడాను. సో అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుంటాయి అన్ని వీడియోస్ కూడాను, మీకు బాగా నచ్చుతాయి అని అయితే అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ బడా కాళీ అనమాట. అంటే చాలా పెద్ద కాళీమాతను అయితే ఇక్కడ పెడతారండి. విగ్రహం అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ కూడాను ఇలాగే పెద్ద కాళీమాతను అయితే పెడతారు ఇక్కడ. ఇంకా చిన్న చిన్న రాక్షసులను కూడా పెట్టారు. ఇంక ఇక్కడ 9th పెండాల్ అయితే చూసేద్దామండి. ఈ పెండాలు కూడాను చాలా బాగున్నాయి అన్నమాట. చాలా బ్రాడ్గాను భలేగా అయితే కట్టారు. ఈ పెండాల్ కూడా మా ఇంటి దగ్గరే ఉంటుందండి ఈ పెండాల్ అనేది. సో మా ఇంటి రోడ్డు మీద అయితే పెట్టారు ఈ పెండాలు. ఇక్కడ కూడా ఎవ్రీ ఇయర్ చాలా బాగా పెడతారు. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే పెండాల్ ఇక్కడ అమ్మవారి రూపం అయితే చాలా బాగా పెట్టారండి. అండ్ ఇక్కడ 10th పెండాల్ అయితే చూపించేస్తున్నాను. ఇక్కడ టోటల్గా కూడాను ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగుంది, చూస్తున్నారు కదా. ఇంక ఇక్కడ మట్టి బొమ్మలతో ఆడవాళ్ళది అయితే పెట్టారు. ఇంక ఇక్కడ చాలా వరకు ఆర్ట్ వర్క్ అయితే ఉందండి. చాలా డిఫరెంట్గా ఉమెన్ థీమ్ అనమాట. ఉమెన్ థీమ్తోనైతే ఈ పెండాలు అయితే కట్టారు. చాలా బాగుంది కదా. సో మీకు ఏ పెండాలు నచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లాస్ట్ పెండల్ కూడా చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇంకా లోపల డెకరేషన్ చూసారా, ఇక్కడ ప్లేట్స్తోని భలే కట్టారండి. మొత్తం ఆర్ట్ వర్క్ కూడాను చాలా బాగుంది. ఇంకా ఫ్రంట్లో కానివ్వండి, ఇంకా సైడ్కి కూడాను డెకరేషన్ అయితే ఇలా పెట్టారు. చిన్న చిన్న మట్టి బొమ్మలతోని భలేగా పెట్టారు. మొత్తం డెకరేషన్ కూడాను చాలా బాగుంది. నాకైతే ఈ పెండల్ కూడాను చాలా బాగా నచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ పెండల్కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ లైటింగ్ కూడాను చాలా బాగా పెట్టారు. సో లైటింగ్ అయితే షేర్ చేస్తున్నాను. లైటింగ్ కూడాను చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇక్కడ టోటల్ కూడాను 11th పెండాల్ అండి. ఈ 11th పెండాలు టోటల్ అంతా కూడాను గడ్డితో చేశారు. సో ఆ గడ్డితో కూడాను చాలా బాగా చేశారండి. ఇంకా గడ్డివి పుల్లలు అవన్నీ ఉంటాయి కదా, సో వాటితోనైతే వైట్ కలర్ లైటింగ్స్ పెట్టేసి చాలా బాగా చేశారు. ఎన్వైసీ క్లబ్ వాళ్ళు అయితే చేశారండి. ఇంకొక ట్రీ లాగా, ఇంకా లోపల ఫ్లవర్స్ కానివ్వండి అన్నీ కూడాను చాలా బాగున్నాయండి. ఇంకా పుల్లలతోని అన్నిటితో కూడాను మొత్తం వెదురు పుల్లలు అలాగే గడ్డి అన్నీ కలిపేసి అయితే అంతా కూడాను టోటల్ వుడ్ అనమాట. ఆ వుడ్తోనే తయారు చేశారు. ఇంకా వుడ్ దగ్గర ఏవేవైతే ఉంటాయో అవన్నిటితో కూడాను తయారు చేశారనమాట. ఇంకొక అక్కడి నుంచి అయితే వేరే పెండాలకి అయితే వెళ్ళిపోతున్నామండి. సో ఇక్కడ లైటింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ అయితే థీమ్ అనేది గుడ్లగూబ థీమ్ అనమాట. ఇంకా లోపల కూడా చాలా ఎక్సలెంట్గా అయితే కట్టారు. ఇంకా 2 ఏనుగులు అయితే కట్టారండి. ఆ లోపల అయితే పెండాలు అయితే ఉన్నాయి, అమ్మవారిని అయితే పెట్టారు. ఈ పెండాలు అనేవి చాలా డిఫరెంట్గా అయితే కట్టారండి. బయట ఓవెల్ గేట్ కూడా కట్టారు. ఇంకా లోపల అయితే ఇలా ఉంది. ఇంకా లోపల చూపించేస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డెకరేషన్ అంటే దేంతో చేస్తారు తెలుసా, మట్టి ముద్దలు ఉంటాయి కదా, సో మట్టి ముద్దలు అలాగే పిడక ఉంటుంది కదా, సో ఆ పిడకని ఆవు పేడని ఇలాగ ముద్దల్లాగా చేసేసి ఆ లైటింగ్ చాలా బాగా పెట్టారనమాట. ఎంత బాగుందో క్రియేటివిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అంతా కూడా ఇలా హ్యాంగ్ చేశారనమాట. సో అన్నీ ముద్దలుగా కట్టేసి ఇంకా తాళ్ళతో ఇలా వేలాడదీశారు. సో అక్కడ చాలా బాగా లైటింగ్ అన్నీ కూడాను చాలా బాగున్నాయి. అంతా కూడా డెకరేషన్ అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇంకా అమ్మవారికి కూడాను చాలా డిఫరెంట్ లుక్తో పెట్టారండి. ఇంకా ఇక్కడ 12th పెండాల్ అయితే చూసేద్దామండి. ఈ 12th పెండాల్ దగ్గర కూడాను శివయ్యని అయితే స్టార్టింగ్లో పెట్టారు. ఇంక ఇక్కడ గంగా హారతి ఇస్తారు కదా, సో ఆ గంగా హారతి ఇచ్చినట్టయితే ముగ్గురిని అయితే పెట్టారండి. ఈ పెండాల్ కూడాను చాలా బాగా అనిపించింది. ఇంకా చిన్న పెండాలే అయినా కూడాను చాలా బాగుంది కదా. ఇంకా ఫ్రంట్లో కూడాను ఆ గంటలు కానివ్వండి అన్నీ కూడాను ఎంత బాగున్నాయి. ఇంకా లోపల అమ్మవారి డెకరేషన్ కూడాను చాలా బాగుందండి. ఇంకా చాలా డిఫరెంట్గా అయితే పెట్టారు అమ్మవారు
డెకరేషన్ అంతా కూడా లోపల కూడా ఇంకా గంటలతోనైతే చాలా బాగా డెకరేట్ చేశారు కదా. అమ్మవారి రూపం అయితే విగ్రహం అయితే చాలా చిన్నది కానీ చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ మోనా అనేసి ఒక మనకి హాట్స్టార్లో ఈ మూవీ అయితే వస్తుందండి. హాట్స్టార్లో మా పిల్లలు అయితే ఈ మూవీ చూశారు. సో ఇక్కడ థీమ్ అనేది ఆ మూవీకి సంబంధించింది అయితే పెట్టారనమాట. ఇంక ఇక్కడ అందులోని ఒక గ్రీన్ కలర్గా ఉంది కదా. సో ఒక లేడీ, ఆ మూవీలో లేడీ అనమాట. సో ఆ మూవీలో లేడీ లాగా అయితే ఇక్కడైతే పెండాలు అయితే డెకరేట్ చేశారండి. అక్కడ హీరోయిన్ అయితే ఉంటుంది కదా. సో ఆ హీరోయిన్ బొమ్మను కూడా చిన్నదిగా పెట్టారనమాట. అంతా కూడా ఆ మూవీ థీమేనమాట మొత్తం కూడాను. బయట అంతా కూడాను చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా లోపల చిన్న గుహలాగా అయితే పెట్టారు. మొత్తం డిజైన్ అంతా కూడాను గుహలో అమ్మవారు ఉన్నట్టు అయితే పెట్టారు. చూస్తున్నారు కదా, అంతా కూడాను ఎంత బాగా డెకరేట్ చేశారండి. అంత క్లాత్తోనే డెకరేట్ చేశారు. ఇంకా అమ్మవారికి అయితే ఇక్కడ బ్లూ కలర్ లైట్ పెట్టేసి ఇంకా వెనకాతల పెయింటింగ్ కూడాను చాలా బాగుంది, శివ పార్వతుంది. అండ్ ఇక్కడ 14 పెండాలు అయితే చూపించిస్తున్నానండి. ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసింది. లాస్ట్ పెండాలు చాలా బాగుంటాయి. ఈ లాస్ట్ పెండాల్ 14 పెండాలు అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ లైటింగ్ కూడా ఎక్సలెంట్గా పెట్టారండి. ఈ 14 పెండాలు స్టార్టింగ్లో చూసారా, అక్కడ స్కెల్టన్ పెట్టారు. స్టార్టింగ్ డే నేను ఒకరోజు వచ్చి చూశాను. అక్కడ ఆ స్కెల్టన్ అయితే ఇంకా సైకిల్ కూడా తొక్కుతుందనమాట. ఇక్కడ ఏ పెండా ఇది, ఈ థీమ్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఈ థీమ్ అయితే చూపించేస్తున్నాను. ఈ థీమ్ మొత్తం కూడాను అక్కడ మ్యూజిక్ అంతా కూడాను మహాభారతం అండి. సో మహాభారతంలోని మనకి అక్కడ మొత్తం కూడాను అక్కడ యుద్ధం అయితే జరుగుతుంది కదా. సో మహాభారత యుద్ధంలోని ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఇంకా అక్కడ చూస్తున్నారు కదా. మన ఎవరైతే అర్జునుడు వాళ్ళందరికీ అయితే పెట్టారండి. ఇంకా మొత్తంగా కూడాను పెయింటింగ్స్ అన్నీ కూడాను చాలా బాగున్నాయి. పెయింటింగ్స్ అనేవి మహాభారత యుద్ధం ఎలా జరిగిందో అన్నీ కూడా ఇక్కడ చుట్టూన పెట్టారనమాట. చాలా బాగుంది. చూస్తున్నారు కదా, అంతా కూడాను అక్కడ మ్యూజిక్ అయితే బయట నుంచి ప్లే అవుతుందన్నమాట. ఇంక ఇక్కడ బాణాలు అన్నీ కూడాను చాలా బాగా పెట్టారు. మహాభారతం థీమ్ అన్నమాట. డైరెక్ట్గా చూస్తే ఈ పెండాలు అనేవి చాలా బాగున్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పెండాల్ అనేది. ఒక 2-3 పెండాల్స్ చాలా బాగున్నాయని అయితే చెప్పాలి. ఇంకా ఇది చాలా వర్క్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఇంక ఇక్కడ లోపల కూడాను పిక్స్తోనైతే డెకరేట్ చేశారు. ఇంకా పొలిటీషియన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఇంకా ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ అలాగే హీరోయిన్స్ హీరోస్ అందరి పిక్స్ అయితే ఇక్కడ పెట్టారు. చాలా బాగా పెట్టారండి. ఇంకా మొత్తం కూడాను ఆర్ట్ వర్క్ అయితే ఉంది. ఇంకేందని చుట్టుపక్కల కూడాను ఇంకా అమ్మవారికి కూడాను చాలా బాగా పెట్టారు. ఇంకా డిఫరెంట్గా అయితే పెట్టారు. సో అందుకే అక్కడ పక్కన చిన్న అమ్మవారి విగ్రహం పెట్టేసి పూజ అయితే చేశారండి. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఒక పెండాల్ అయితే ఉంది. ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదండి. అప్పటికే ఇంకా నైట్ 1:45 అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఒక పెండాల్ అయితే చూపించిస్తున్నాను. ఈ పెండాల్ కూడాను చాలా బాగుందండి. ఇంకా స్టార్టింగ్లో వెళ్ళాం చాలా రష్గా ఉందని చెప్పేసి సో లాస్ట్లో అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చినప్పటికే 2 అయిపోయిందనమాట. ఈ పెండాల్ వర్క్ కూడాను చాలా బాగా పెట్టారండి. వర్క్ అంతా చాలా బాగుంది, ఆర్ట్ వర్క్ అనేది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడాను చాలా బాగా పెడతారు. ఇంకా లాస్ట్ ఇయర్ కూడా పోస్ట్ చేశాను. ఈ పెండాల్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదేనండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా దసరా వీడియో కూడా పెడతాను. ఇది మా ఇంటికాడ అమ్మవారి విగ్రహం అనమాట. సో బాయ్ బాయ్.